కాలి గోరు నుంచి శిఖ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ముస్తాబైన సంగతి కొత్త పేరు తగిలింది తెలుసా? వచ్చిందా కోపం? వాళ్ళు పిలిస్తే ముక్కు మీద పలుకుతుంది కోపమా? సరే కానీ ఈరోజు ప్రత్యేకంగా ముస్తాబైనవని అన్నదానికి అంత చకార్థం పెట్టావు. సరే అవును, నీవు ఈరోజు ఈ ప్రత్యేకంగా ముస్తాబవడానికి గల కారణాన్ని నేను ఊహిస్తున్నాను. అవును, ఎంత ముక్కు పట్టని ముత్యాలవే పులు కడిగిన ముత్యాలవే హాస్యములకు హద్దులు ఉండవని వడలమండ హాస్యమా? సరే సరే అవును, అవును సుబ్బిశెట్టి ఎందుకు ఆ సంగతి మీకెవరు చెప్పినారు? ఎక్కడ చెప్తే నేను అడిగేటంత అనుమానిస్తున్నాను. నా కళతో నేనే స్వయంగా చూస్తున్నాను. వీధి గుమ్మం గుండా వచ్చిన చూడండి, మీ అమ్మ కంట పడుతున్న వచ్చానని దొడ్డు గుమ్మం గుండా వచ్చినాను. దొడ్డు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పథాలను తలుపు తెలుసుకునే పథాలను బయట ఆ పాటను అతను చూసి నేను నన్ను చూసి అతను తెలదు. అంతటా అతనికి అనుమానం కలగకుండా ఉన్నట్టుగా కొంత దూరం కోడుకులు అడుచు వెళ్ళాను. అతని రాకని గురించి ఇతడు అడిగి ఉండదు. ఆయనేమి చెప్పినచో నాకు తెలియనప్పుడు నేనేమి చెప్పిన చిక్కి ఇదిగో వెలయాలి తెలివితేటలు వెల్లడి కట్టము. సరే, ఎందుకు వచ్చారని ఆయనే అడగలేకపోయారా? ఆ మాత్రం బుర్ర నాకు లేదా? అడిగాను కదా. చెప్పాను కదా మేడం కోసం వచ్చానని చెప్పాడు. మరి చెప్పాను కదా, ఈ సందేహం ఎందులకు? చెప్తే కోపగించుకోవు కదా? కోపమా? నా అందు ఏమైనా దోషం ఉండదు కదా? అలా నా కోపం ఇప్పుడు చెప్తాను. నేను నిజముగా సహజముగా మేళము కొరకు వచ్చిన వాడు మేళం గురించి మాట్లాడుకొని దర్జాగా వీధి గుమ్మం నుండి దర్జాగా వెళ్ళవలసిన వాడు పెరట గుమ్మం నుండి బెదురుతూ జంపుతూ వెళ్ళడానికి కారణమేమా అన్నదే నా సందే. అడుగు మొఖం చిట్లించుకున్నావు, కోప్పడకూడదని ముందే అడిగాను. అట్లయినా ఆ సంగతి ఏమిటో ఆయన అడగలేకపోయారా? ఎంతలో అడిగి ఉండేవాడినే కానీ ఎంతలో చాలా కాలం నాటి బాల్య మిత్రుడు ఒకడు అడుగుపడినాడు. పరమాత్రముగా ప్రశ్నలు వేయచ్చు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అడగడం మర్చిపోయాను. అసలు విషయం నువ్వు చెప్పొచ్చు కదా. ఆ సంగతి ఏమిటో నేనే చెప్పేదని వినండి. మేడం గురించి మాట్లాడగానే మా అమ్మ అతన్ని మేడ మీదకి తీసుకుని వెళ్ళింది. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం ధర్మము కదని కుర్చీ వేసి కూర్చుండబెట్టి అతనికి వసూలు తాగలేదా? అతడు వచ్చిన పని మర్చిపోయి అధిక ప్రసంగం మొదలు పెట్టి చిరాకు వచ్చి మేడ దగ్గర వచ్చింది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతన్ని తోట చూపుట గల నిషం మీద పెరటులోకి తీసుకుని పోయి ఆ త్రోవను అలాగే సాగలంపింది. గడిచిన సంగతి నమ్మండి నమ్మకపోండి, గడిచిన సంగతి ఇది. నీ మాట నేను నీవు ఎన్నడూ నాతో నలుసంత కూడా అబద్ధం ఆడదు. నా ప్రగాఢ విశ్వాసం మీతోడనే కాదు, ఇంతవరకు నేనెవరితోడనూ అబద్ధం ఆడలేదు. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని నన్ను చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదిగో ఇదే కారణము.
ఇప్పుడమందు ఎల్లరు కల్లరా కందువ మాటలో మీరు వెళ్ళిన పని ఏమైనదండి? మీరు వెళ్ళిన ఏమంటే ఏమన్నది చింతాను. దైవము ధనము ఉన్న వాళ్ళతో నాలుగులు తాటిపెట్టెలు తోడను, చేతులు చేప మురాకులు తోడను, హృదయము ముక్త ముక్కల తోడను చెయ్యి. ఇంకనేమి ఎప్పటి పాఠమే మొదలైనది. ఇంత క్రితము రేపు 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 రేపు, ఇప్పుడు ఆ రేపునకు 2 థోపులు కూడా మిగిలించినారు. కాదు అట్లా కాదు, ఒక్క 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఇంకా మీరేమీ చెప్పనక్కర్లేదు. అంతటా మరి ఒక తొంటరని మీరు ఆశ్రయించినారు. ఆ తొంటర మరికొన్ని రేపులు గడిపి ఆవల తొంట చేయ చూపున మీరు ఆ తొంట చేతులని తెచ్చి మా ఇంటికి తోరణములకు వచ్చేది అంతేనా? అట్లు కాదు, అట్లు కాదు. నా మాట పూర్తిగా చెప్పిన తర్వాత నువ్వేదైనా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని నిన్నటి వరకు వాడి చుట్టూ తిప్పుకున్న తొట్టని ఈ పూట తొట్టని చూపించినాడు. ఇంకా మీరేమీ చెప్పనక్కర్లేదు. ఇంకా మీరేమీ చెప్పనక్కర్లేదు. ఇక్కడికి 20 దినమండు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళింది మొదలు మా అమ్మ కోరికలు రొప్పపు కోతలు నేను కనుక భరించినాను కానీ మరొకరైనా మంతా మాకు మిగిలించాను. ఇక్కడ నుంచి నీ దారి మీది నా దారి.
అమ్మయ్యో అమ్మయ్యో చింతామణి లేకుండా ఈ భవానీ శంకర్ బ్రతకగలరా, శ్వాసించగలరా? చింతామణి లేని నా జీవితాన్ని నేను ఊహించుకోగలను. బంధువర్గముల వీరికి ప్రాణముల గురుతుల వీరికి భాగ్యను ప్రాంతముగా ఎక్కువ సిక్కులను నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన చూడు ఇది పలుకులు నేను ఎన్ని నోళ్ళ గుండా విన్నాను, ఇంకా ఎన్ని నోళ్ళ గుండా నేను వినగలను. సరే కానీ ఈ నెలలో మీరు ఎర్రని ఏగానైనా ఇచ్చినారా? ఈ నెలలో మీరు ఎర్రని ఏగానైనా ఇచ్చినారా? నా ఆర్థిక స్థితిని, నా దౌర్భాగ్య స్థితిని పెరిగిన గడ్డమే సూచించుతున్నది. ఈ నెలలో నేను ఎర్రని ఏగాని ఇవ్వడం మాట యథార్థమే. 100 రూపాయలు నిజమే నిజమే నిజమే. మీ అమ్మ ఒక ధన పిశాచి. అయినా మీ అమ్మ అలా అందంటే అర్థం ఉంది కానీ, మీ అమ్మ అలా అందంటే అర్థం ఉంది కానీ నీకు నూనెలా నాకు ఉన్న నాలో నీకు ఎప్పుడైనా ఉపేక్ష చేసేదా చెప్తాను. కోసినాను ఎవరు కాదన్నారండి? తండ్రి కట్టిన ఇల్లు, మా తండ్రి కట్టిన ఇల్లు దాదాదులకు నిగ్రహించి వస్తువులు చేయించిన పుస్తతో కూడకొని వచ్చి నిగ్గెంత కుప్పినాను. కులం వారెల్లా నా కులం వారెల్లా నీకిది కూడదని నా భార్య నోటికి గోటికి పరుగులు లెక్క ఎంత కుక్కవోలే కాచుకొని
సరే కానీ నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? తనకు కలిగిన సేనాపతికి స్వస్తి చెప్పినాను. మేడ కట్టించిన మేడ కట్టించిన పోలి శక్తిని పార ద్రోవినా నాకు తెలుస్తుంటాను ఎంతమంది విజలు పిచ్చి కుక్కల వల్ల చెలరేగినా నీ హృదయంలో స్థానం ఈ భవానీ శంకరం. అందులో నాకు ఇట్టే అనుమానం. అవును, కుటుంబంలో ఉన్న ఒత్తిళ్ళ నుంచి విముక్తి కోసము సరదా కోసమే కదా విజలు సానివాడికి వచ్చింది. నేను వచ్చిన నుంచి నన్ను రంపాల పెడుతున్నావే కానీ ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు, ఒక సంతోషం లేదు. వచ్చిన నుంచి ఇదే సొంత అమ్మ డబ్బు అమ్మగారు సరదాగా నేను పాడాలి, నువ్వు పాడాలి, ఈ ఒత్తిడి దూరం అవ్వాలి. అలాగే
అందుకే కదా వీటిలో పిచ్చి కుక్కల వల్ల చెలరేగి సాని వాళ్ళ సరే సరే పెద్ద శక్తికి శుద్ధి చెప్పినాను, ఆ విటెడ్ను సాగనంపినాను, ఈ విటెడ్ను సాగనంపినాను. నీ మీద ప్రేమ ఉండడం వల్ల నీవు ఏకలో పెట్టిందంత అక్షర సత్యము యథార్థం. నీవు లోటు చేస్తుందని ఏ చండాలు అన్నావు. అయినా మీ అమ్మాయినా సరే ఎప్పుడు నన్ను పండితే ఒక మాట నన్ను తప్పు కదా. సరి 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 దినములు తారుమారు సరికి ఇట్టి గృహక్షత్రములు ఎంతటి వారికైనా సారి కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు, ఎటు ఎప్పుడు ఒకవైపు పడుతుంది. అందుకే ఇప్పుడు దైవం ఆత్మ తారసంగా చేసినట్టు. ఇందాకనే నేను చెప్పబోగా నీ ఆ మాట పూర్తి కానిచ్చినావు కాదు. డబ్బు డబ్బు ఏమైంది ఏమైంది మా అమ్మ అడుగుతుంది, నేను కాదు. అమ్మ 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 ఆ తారసిల్లిన వాడు బిల్వమంగళుడు, బిల్వమంగళమూర్తి గారు. ఏటి కావాలా? కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, ముద్దులు కట్టుకొని కాపరమంటున్న శ్రీ 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 వాసుదేవ గారి ఏకైక కుమారుడు వారసుడు బిల్వమంగళమూర్తి. ఏమి ఏమి ఆనాడు నేను చూసిన అందగా ఎర్రగా పుష్టిగా పడుకానందరే ఆయనేనా? ఆయన ఆయన ఎర్రగా పుష్టిగా నువ్వు చెప్పినది. అవును అవును. నీకైనా ఎలా తెలుసు? అదా ఒకప్పుడు వేణుగోపాల వారి స్వామి పోగరడు కళ్యాణ సమయం కాబోలు చూసింది. వారు చాలా భాగ్యవంతులని వాడు. ఏ పాటి స్థితి ఉండదు? ఏ పాటి స్థితి అంటే సుమారు 2 వరకు ఉంటుంది. చదువు కాదు 200 కోట్లు. అలాగా అలాగే కానీ ప్రకృతం వినుము. అంత కోటీశ్వరుడు నువ్వు మురిసిపోతున్నావు. మరి అంత డబ్బు అతడు నేను అలాగా మరి చెప్పరే. ఆ దినములు అతడే నేనే అతడు. అలాగా మా ఇరమలు ఒక్క ఆట. ఆ బిల్వమంగళుడు నేను చదువుకునే రోజుల్లో ఒక్క ఆట నడయాడగలిగిన ఒక్క బాట. అలాగా ఒక్క చోట ఈ గానం వదలు వేరైనా సంతత మాత్రలు
మాతో వయస్కుని జగన్నదోటిని యూరపు వత్తరువా ఎట్లు సంభవించినది? చక్కని సందర్భోచితమైన ప్రశ్న వేశారు. అందుకే చింతామణి మిగతా వారకాంతుల కంటే స్మార్ట్ తెలివిందండి. అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు చాలించి శానివాడలో అక్కడ తిన్నాను దెబ్బ. చదువు చాలించి శానివాడలో పడ్డాను, అక్కడ తిన్నాను దెబ్బ. ఆ విధంగా ఇద్దరి మధ్య దూరం పరిగి ఒకరినొకరు మర్చిపోయే స్థితి వరకు వచ్చిన ఈ మధ్య ధనము కోసం వాళ్ళింటికి వీళ్ళింటికి కుక్కలాగా తిరిగే సమయంలో అతడే గట్టిగా వచ్చినా వీరందరినీ డబ్బుల కోసం దేవరించాల్సిన అగత్యము నాకేం పెట్టేది. అతను ఎంత మంచివాడని. ఎంత మంచివాడు. నేనేడడిగినా ఈడని. అలాగా నన్ను ఎంతో ప్రేమతో మాట్లాడు, నా కష్టం అడిగిన ఇంటికి తీసుకువెళ్ళినాడు. తనతో కలిసి భోజనం చేసిన వరకు ఊరుకున్నాడు. వెంటనే బదులు మాట అడగడం భావ్యం కాదని మళ్ళీ రేపు కలుస్తానని చక్కగా. నిజమే నిజమే. సరే కానీ సరే కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి చెప్పు. నా దగ్గర ఎట్లయినా ఎట్లయినా చెప్పు, నచ్చవద్దు. ఎట్లయినా ఏంటి బంగారు, ఒక్కసారి ఒకసారి ఆయన్ని మా ఇంటికి తీసుకురా. అది ఎట్లో ఏ నీ నీతి భంగం. నా నీతి ఎందుకు భంగం అవుతుంది? అతన్ని ఇచ్చటికి శానివాడికి తీసుకురావడం మాత్రం అంత అలవి అయిన కార్యము మాత్రము. ఎందుచేతనో అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుడు కంటేనా? బహునీతిమంతుడు. ఋషశృంగుని కంటే పరస్త్రీ పరాన్ముఖుడు. ఋషశృంగుని కంటేనా? ఎందులోకి లక్కగేదే బేరములు? సరే కానీ ఇందులో తారసిల్లు వరకే ఎంతవాళ్ళైనా కాంతదాసే అంటాం.
అంటే కరుంగడే పట్టు పట్టేసింది. అందరి సంగతి వేరు. నాకు బాల్య స్నేహితుడు, ఇద్దరము శరీరాలు వేరైన ఆత్మలు ఒకటిగా బ్రతికామంటే వాని యొక్క వ్యక్తిత్వం పూర్తిగా నన్ను ఆకలింపు చేసుకున్నవాడేనే. అతడు పండితుడు, నైష్ఠికుడు, నీతిమంతుడు, ప్రజ్ఞాశాలి, పైగా అతని భార్య భూలోక రంప. ఇంకా పిచ్చినవేంటి? అరే చెప్పినావు, అతడు పండితుడు, నైష్ఠికుడు, నీతిమంతుడు, అతని భార్య భూలోక రంప. అతనికి ఇక్కడికి రావాల్సిన అగత్యం లేదంటున్నాను. సారలింట్లకు జనవారిలో ఎవరి భార్య చక్కనిది కాదు. ముందు నీ భార్య మాట చెప్పు. ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు బొమ్మ. చెప్పడంతో నాకు పనిలేదు కానీ ఎట్లయినా ఒక్కసారి ఆయన్ని మా ఇంటికి తీసుకురండి. ఆ పైన ఆయనకుండే 2 కోట్లలో సగం మీది, సగం నాది. ఆయనకుండే 200 కోట్లలో సగము మీది, సగము నాది. నువ్వు గంగలో దూకమన్నా దూకేస్తా. అబ్బా, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మా అమ్మ మాటలకేం కానీ సరే కానీ మీరు ఆయన దగ్గరికి వెళతారు, ఆ డబ్బు తీసుకొస్తారు, నా చేతిలో పెడతాను. నేను తీసుకుని వెళ్ళి మా అమ్మ చేతిలో పెడతాను. మా అమ్మ బీరువాలో పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక మన ఆనందానికి అడ్డులే ఉండదు. మనల్ని ఇంకా పీడించదు.
మన ప్రేమతో ఎత్తుకున్నాను. ఎంత మోసం చేసినది శాస్త్రం భక్తింపక పూలిక నటించి అతని మనోనీడే జముల్చొచ్చి లోపలికి కలిగిన భాగ్యమెల్లను అడంబున పెట్టింది. నాకు భాగ్యమెల్లను అడంబున పెట్టింది. ఇప్పుడు ఇది కావాలని నన్ను తెచ్చి ఇచ్చింది. పవన్నులు రేయులు ఇంటి కుక్కని మెల్లంది. ఏమి చేసిన మెచ్చితి తిట్టిన నగితి కదా కదా అందమైన భార్య ఉండే కూడా నాలాగా పిచ్చెక్కి మత పిచ్చెక్కి వేశ్య వాటికల చుట్టూ తిరుగుతున్నటువంటి నాలాంటి బిడ్డలకు ఇటువంటి శాస్తి జరగవలసినది. నా హితము కోరి నా మేలు కోరి శివరంజని నలుగురు నా శ్రేయస్సు కోరి నలుగురు తోట గడ్డిడ నవ్వుల పుచ్చితి అగ్గి వంటి సద్గులము ముగ్గి ఆస్తిపంతులు మొత్తం తగలబెట్టినాను. భార్యను నిరాకరించినాను. వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి